హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల అందరి ముందుకి వచ్చి ప్రమీలకి సారీ చెప్తారు. తను చేసింది తప్పు అని, అంత హార్ష్గా తనతో మాట్లాడకుండా ఉండాల్సింది అని, మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు నా కోడలివి కాదు, నిన్ను నేను ఎప్పుడూ నా కూతురిగా చూసుకున్నాను కాబట్టి నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బాధేసింది ప్రమీల. ఐఎమ్ సారీ అని హక్ చేసుకొని సారీ చెప్తారు. చాలా పశ్చాత్తాపడతారు శకుంతల. ఎందుకంటే ఆవిడకి శకుంతల అన్న మాటలకి ప్రమీల నిద్ర మాత్రలు తీసుకొని సూసైడ్ చేసుకున్నట్టు కలుస్తుంది. సో ఒకవేళ నిజంగా అలా చేసుకుంటుందేమో అని భయపడి సారీ చెప్తారు. అదంతా చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా గంగ హ్యాపీగా సుధాకి కాల్ చేస్తారు. కాల్ చేసి, అమ్మ, మీరు చెప్పినట్టే నేను పూజ చేశాను, అంతా మంచి జరగాలని, అమ్మగారి కోపం తగ్గిపోవాలి అని నేను బాగా మొక్కుకున్నాను. అమ్మగారేమో అందరి ముందుకి వచ్చి అంతా సారీ చెప్పేశారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అయి చెప్తుంది. ఇంకా అలా సుధా, అయితే నీకు ఓకే కదా, సరే అయితే నేను ఇవాళైనా నువ్వు ఇంటికి వస్తావా లేకపోతే రావా అని అడుగుతారు. అమ్మా, మరి సార్ ఒప్పుకున్నారా అని అడుగుతుంది. ఎందుకు ఒప్పుకోలేదు, ఒప్పుకున్నారు, ఒప్పించాను అని అంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. వెంటనే గంగ, అయితే నేను వచ్చేస్తానమ్మా, ఇదిగో రుద్ర సార్కి చెప్పి బయలుదేరుతాను అని ఇంకా అలా రుద్ర సార్ అని చెప్పి రుద్ర దగ్గరికి బయలుదేరుతుంది. ఏంటి ఇంత హడావిడి చేస్తున్నావు అని అడుగుతారు రుద్ర. సార్, నేను మీ దగ్గర బాక్సింగ్ మానేస్తున్నాను అని అంటుంది. ఏంటి, బాక్సింగ్ మానేస్తున్నావా అంటే కోచింగ్ మానేస్తున్నావా లేకపోతే బాక్సింగ్ మానేస్తున్నావా అని అడుగుతారు. మీ దగ్గర అయితే నేర్చుకోను సార్, నాకు కొత్త కోచ్ దొరికారు అని అంటారు. ఏంటి, కొత్త కోచ్ దొరికారా, ఎవరు అని అంటారు. ఆ, నేను పేరు చెప్పను అని అంటుంది. ఏంటి, పేరు చెప్పవా, చెప్పకపోతే అని ఇంకా చెవి గట్టిగా పట్టుకుంటాడనమాట. వెంటనే చెవులు గట్టిగా పట్టుకునేసరికి, సార్ 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 చెప్తాను సార్, చెప్తాను సార్, విశ్వనాథం గారు సార్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా వెంటనే షాక్లో ఉండిపోతారు రుద్ర. ఏంటి, విశ్వనాథం గారా, ఆయన నీకు కోచింగ్ చేపిస్తానన్నారా? ఇది వినడానికి చాలా వింతగా ఉంది. ఆయన ఏం చెప్పారు, అసలు ఆయనకు ఆడవాళ్ళంటేనే ఇష్టం లేదు అంటారు కదా, అలాంటప్పుడు నీకు బాక్సింగ్ నేర్పించడానికి ఆయన ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. నాకు అది అర్థం కాలేదు. కానీ వాళ్ళ వైఫ్ గారు ఉన్నారు కదా, ఆయన చాలా మంచి ఆవిడ, ఆవిడ చెప్తే ఆయన ఖచ్చితంగా వింటారు, అందుకే చెప్పాను అని అనేసరికి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. అయితే నేను కూడా ఒకసారి సార్తో మాట్లాడాల్సిందే అని ఇంకా అలా బయలుదేరి వెళ్తారు. ఇంకా రుద్ర అండ్ గంగ ఇద్దరు కలిసి హ్యాపీగా విశ్వనాథం వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. ఇంకా విశ్వనాథం అలా కాలు మీద కాలేసుకొని గంగ వైపు చూస్తూ ఉంటారు. నువ్వు నా దగ్గర బాక్సింగ్ నేర్చుకోవాలని మీ అమ్మగారు, అదే అదే ఎలాగో పని మనిషి కూతురువే కదా, అలాంటప్పుడు తను కూడా నీకు అమ్మగారే అవుతుంది కదా, ఆవిడ్ని బ్రతిమలాడుకుంటే ఆవిడ నన్ను రిక్వెస్ట్ చేశారు. నాకు ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, కానీ నా భార్య బాధపడితే మాత్రం నేను చూస్తూ తట్టుకోలేను. అందుకే నీకు కోచింగ్ ఇవ్వడానికి నా మనసుని చంపుకొని మరీ నేను సిద్ధపడ్డాను. కానీ నా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, అవన్నీ నువ్వు ఖచ్చితంగా పాటించగలను, నేను ఏం చెప్పినా నువ్వు చేయగలను అని అంటేనే నువ్వు ఎంటర్ అవ్వు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అని అంటారు. సార్, మీరు ఎంత కష్టమైన ట్రైనింగ్ ఇచ్చినా నేను ఖచ్చితంగా నెరవేర్చేసాను సార్, ఖచ్చితంగా నేను నా గోల్ని రీచ్ అవుతాను, మా సార్ పేరు నిలబెట్టడానికి నేను ఎంత కష్టమైనా పడతాను సార్ అని అంటుంది గంగా. ఇంకా సరే అని చెప్పి రుద్ర పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, సార్, మీ దగ్గర నా వైఫ్కి కోచింగ్ ఇస్తున్నానంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఏం పర్లేదు అని ఇంకా ఎంతో హ్యాపీగా రుద్ర అయితే ఫీల్ అవుతాడు. సరే, రేపటి నుండి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. ఓకే సార్ అని ఇంకా గంగ అలా వంగబోతుంటే, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సార్, మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ అని అంటారు కదా సార్, మా అమ్మా నాన్నకి ఎలా అయితే కాళ్ళకి నమస్కారం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటానో మీకు కూడా అలాగే కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాను సార్ అని అంటారు. నాన్ సెన్స్, నాకు ఇలాంటివి నచ్చవు అని అంటారు. సార్, నచ్చకపోయినా
నా పద్ధతి సార్ అని ఇంకలా కాళ్ళని ముట్టుకుంటుంది. ఒక్కసారిగా గంగ అలా విశ్వనాథన్ని ముట్టుకునేసరికి విశ్వనాథంకి ఏదో తెలియని ఒక ఫీలింగ్. ఎందుకంటే తను కన్న కూతురే కాబట్టి ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఒక అనుభూతి అయితే వస్తుందన్నమాట విశ్వనాథంకి. ఏంటి, ఈ అమ్మాయి నా కాళ్ళు ముట్టుకోగానే నాకు బాగా తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది, నాన్సెన్స్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో అలా పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. సుధా, గంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా, మా ఆయన చాలా మొండివాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. సార్ మొండైతే నేను జగముండి మేడం, జగముండి అమ్మా, నేను ఖచ్చితంగా మీ పేరు నిలబెడతాను, మీకు మాట రానివ్వకుండా నేను చూసుకుంటానమ్మా అని చెప్పి ఇంకా సుధాని కూడా హక్ చేసుకుంటారు. సరే వెళ్ళొస్తామని చెప్పి ఇంకా అలా బయలుదేరి వెళ్తారు. సో తర్వాత ఏమో ఇంకా అలా విశ్వనాథం కూడా కారులో బయలుదేరుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శకుంతల అండ్ విజయేంద్ర ప్రతాప్ కూడా కారులో వస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరి కారుకి ఒకరు డాష్ ఇచ్చుకుంటారు. ఇంకా అలా విశ్వనాథం కిందకి దిగి విజయేంద్ర వైపు చూస్తూ ఉంటారు. విజయేంద్రని చూసి "ఆ, విశ్వ, నువ్వా, నువ్వు బ్రతికే ఉన్నావా" అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. విజయేంద్ర, అవును బ్రతికే ఉన్నాను, కానీ మీరు చేసిన అవమానాన్ని నేను ఇంకా మర్చిపోలేదు. నీకో విషయం తెలుసా, నువ్వు చెల్లెలనుకున్న నీ చెల్లెలు కూడా ఇంకా బ్రతికే ఉంది, నాతో సుఖంగా సంతోషంగా ఉంది. చూడు, నీ గురించి నేను అన్నీ తెలుసుకున్నాను. నన్ను ఎంత అవమానించావు, నన్ను ఎంత టార్చర్ పెట్టావు, నువ్వు చేసిన పాపాలకే శాపంగా చిన్న వయసులోనే నీ కొడుకు చచ్చిపోయాడు. మాకు చేసిన పాపం నీకు శాపంలా తగిలింది అనేసరికి విజయేంద్ర శకుంతల ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇంక శకుంతల విశ్వ అని అంటారు. ఏంటి ఏంటి మేడం, నేనన్న దానిలో ఏమైనా తప్పుందా? అర్ధాంతరంగా కొడుకుని పోగొట్టుకున్నాడు, చెల్లెల్ని పంతం పేరుతో దూరం చేసుకున్నాడు. ఇలాంటి ఇలాంటి పెద్ద మనిషిగా మీరు ఇంకా గౌరవం ఇస్తున్నారు? చూడండి విజయేంద్ర, ఎవరు ఎన్ని చెప్పినా ఏది ఏమైనా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ నా శత్రువులాగే చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే ఒక్కసారిగా పాపం కుప్పకూలిపోతారనమాట విజయేంద్ర. ఏవండి చూసారా, ఈ నెల తర్వాత కలిసినా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో, ఇలాంటి ఇలాంటి వ్యక్తి గురించా అండి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు? వద్దు, మీరేమీ ఆలోచించొద్దు, మీరు మీరు సైలెంట్గా ఉండండి, రండి వెళ్దామని అంటారు. నా చెల్లెలు నా చెల్లెలు బ్రతికే ఉందంటే నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలి అనిపిస్తుంది అని అంటారు. ఇదిగో ఈ అభిమానాలే పెంచుకోవద్దు అనేది. మీరు ఇలాగే ఆలోచిస్తారు, మీ చెల్లెలపై ప్రేమ ఉంటుంది అనుకుంటారు, కానీ అతనేమో మిమ్మల్ని అవమానిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా భర్తని తన కళ్ళ ముందే అవమానిస్తే ఏ భార్య తట్టుకోలేదండి, నాలాంటిది అస్సలు తట్టుకోలేదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీరు ఎవరిని కలవడానికి వీల్లేదంతే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట శకుంతల అండ్ విజయేంద్ర. కానీ విజయేంద్రకి మాత్రం నిజం తెలిసినప్పటి నుండి నా చెల్లెల్ని చూడాలనిపిస్తుంది, నా చెల్లెలు ఎలా ఉందో తెలుసుకోవాలనిపిస్తుంది అని పాపం ఒక ఆశ అయితే కలుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రమీల సూపర్ మార్కెట్కి రీచ్ అవుతుంది. ప్రమీల దగ్గరికి కార్తీక్ వస్తారు. వచ్చి మేడం మీరిప్పుడు అని అనేలోపు, కార్తీక్ గారు ఇప్పుడు నాకు బాగానే ఉంది, అయినా మీరు అలా ఫోన్ చేయడం తప్పు కదా అని అంటారు. కరెక్టే మేడం, కానీ మీకు ఓదార్పునిచ్చేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా, ఇంట్లో అలాంటి ఓదార్పు దొరుకుతుందా లేదా అని కాస్త డౌట్ వచ్చింది, అందుకే మీకు కాల్ చేశానండి అని అంటారు. సరే, ఇంతకీ సేల్స్ ఎక్కడి వరకు వచ్చాయి అని అంటారు. సేల్స్ బాగా నడుస్తున్నాయి మేడం, కాకపోతే వర్కర్సే మా మాట వినటం లేదు, వాళ్ళు కేవలం మీ మాటే వినాలి అనుకుంటున్నారు అని అంటారు. ఓ అలానా, వాళ్ళకి నేను గట్టిగా చెప్తానులేండి అని చెప్పి ఇంకా అలా పాపం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట, ప్రమీల అండ్ కార్తీక్. ఇంకా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అదంతా చూస్తూ ఉంటారనమాట విజయేంద్ర. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా గంగ బాక్సింగ్ ట్రైనింగ్ అయితే హ్యాపీగా తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ఇంకా చిన్నీనే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. పాపం సుధాకి నిజంగా చిన్ని కూడా ఇప్పుడు మనతో ఉంటే ఇలాగే ఆయన తనకి బాక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చేవారు, ఇలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉండేదాన్ని, ఎంతో ఎంతో హ్యాపీగా ఉండేది అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు.
అప్పుడే కరెక్ట్గా ఇంకా పైడిరాజు అండ్ లక్ష్మి ఇద్దరు మార్కెట్కి వెళ్ళాలని నడుచుకుంటూ వస్తూ ఉంటే రుద్ర కారులో ఎదురుపడతారు. ఆ అత్తయ్య గారు రండి, నేను డ్రాప్ చేస్తానని అంటారు. పర్లేదు బాబు అని అంటారు. లేదు రండి అని చెప్పి డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తారు. ఏమే బాబుకి నిజం చెప్పేద్దామా అని అడుగుతారు. ఏమండి నాకెందుకో కొంచెం భయంగా ఉంది అని అంటారు. ఏంటత్తయ్య గారు మీరేదైనా నిజం చెప్పాలనుకుంటున్నారా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు అడుగారు. ఏం లేదు అని అంటారు. సరే మీకు ఒకటి అడుగుతున్నాను. అప్పట్లో గంగ వాళ్ళ అమ్మా నాన్న గురించి మిమ్మల్ని తెలుసుకోమన్నాను, మీరు తెలుసుకున్నారా అని అడుగుతారు. ఇంకా ఒక్కసారిగా ఇద్దరు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటేమి మాట్లాడరు అని కారాపి ఇద్దరి వైపు చూస్తుంటే ఇద్దరి వైపులో ఒక కన్ఫ్యూజన్ అయితే కనబడుతుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు. బాబు నీకు నిజం చెప్పాలంటే భయంగా ఉంది, కానీ ఈ విషయం గంగకు తెలిస్తే ఏమవుతుందో అని బాధగా ఉంది అని అంటారు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. అదే బాబు గంగ వాళ్ళ అమ్మ నాన్న ఎవరో మేము చూసాం బాబు అని అంటారు. ఎవరు ఎవరు గంగ వాళ్ళ అమ్మ నాన్న అని అడుగుతారు. గంగ వాళ్ళ నాన్న ఎవరో కాదు బాబు, మేం పనిచేస్తున్న విశ్వనాథన్ సారే అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతారు రుద్ర. ఏంటి విశ్వనాథం గారు గంగ వాళ్ళ కన్న తండ్రా అని ఇంకా షాక్లో ఉండిపోతారు. అవును బాబు అవును, ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి మీకు తెలిసింది కదా. ఆయనకి ఆడపిల్లలంటే చాలా దూరంగా ఉంటారు. అలాంటి ఆయనే తనకు పుట్టిన కూతుర్ని కూడా వదిలించుకున్నారు. అలాంటి ఆయన ఇప్పుడు గంగకి బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది చూస్తుంటే కళ నిజమా అనిపిస్తుంది. ఇలా అయినా ఆ తల్లి తండ్రి కూతురిద్దరూ దగ్గరైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఒకవైపు భయంగా కూడా ఉంది బాబు అని అంటారు. చూడండి మీరు నాకు నిజం చెప్పాక ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. గంగ అనుకోకుండానే వాళ్ళ అమ్మా నాన్నకి దగ్గరవుతూ రోజు వాళ్ళ అమ్మని నాన్నని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక రోజు గంగకి నిజం తెలిసినా గంగ ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఇదంతా జరుగుతుంది. గంగకి నేను చెప్తాను, అసలు సుధా గారికి ఆయన వదిలేశారని తెలీదు, కేవలం తప్పిపోయింది అని మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన మనసు మార్చాలి. ఆయన మనసు మారాలి అంటే గంగ గంగ మారాలి, గంగ గెలవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. అలా ఇంకా ట్రైనింగ్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వెంటనే విశ్వనాథం, చూడు నువ్వు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటారు. చెప్పండి సార్ అని అంటారు. రేపు ఒకవేళ రిజల్ట్ ఏమైనా నువ్వు నా పేరు చెప్పకూడదు. నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అంటే నీ భర్త రుద్ర పేరు చెప్పుకోవాలి, కానీ నా పేరు నువ్వు చెప్పకూడదు అని అంటారు. సార్ ఎందుకలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఓడిపోతే నా పరువు పోతుంది. అందుకే ఏదో నా భార్య మాట కాదని లేక నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను అన్నాను, కానీ నేను నీకు ట్రైనింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఎప్పుడూ అనుకోలేదు. ఒక కోచ్గా ధీరజ్కి ఎలా ఇచ్చానో నీకు అలాగే ట్రైనింగ్ ఇచ్చాను, కానీ రేపు ఏది జరిగినా నువ్వు మాత్రం నా పేరు చెప్పకూడదు అని అంటారు. పాపం గంగ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఫైనల్ మ్యాచ్ డే అయితే వచ్చేస్తుంది. ధీరజ్కి ఇంకొక వ్యక్తికి జరుగుతూ ఉంటుందన్నమాట ఫైటింగ్, లైక్ బాక్సింగ్ టోర్నమెంట్ అయితే చాలా ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఖచ్చితంగా ధీరజ్ గెలుస్తాడు అని. బట్ నో ఛాన్స్, ధీరజ్ ఓడిపోతాడు. ఇంకా వెళ్ళిపోబోతుంటే రుద్ర, సార్ ఆగండి, గంగ కూడా పార్టిసిపేట్ చేస్తుంది కదా, తను మీ అండర్లోనే ట్రైనింగ్ తీసుకుంది కదా, సో ఆగండి సార్ అని ఆపి చూపిస్తూ ఉంటారు. నాన్ సెన్స్, ఈ ధీరజే గెలవలేదు, ఎప్పటి నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, అలాంటిది నా దగ్గర నెల మాత్రమే ట్రైనింగ్ తీసుకున్నా తనెందుకు గెలుస్తుంది అని చూస్తూ ఉంటే ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా అయితే విశ్వనాథం గారు ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తూ ఉంటారో అలాగే ఫాలో అవుతూ అలాగే చేస్తూ ఇంకా గంగ బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది. బాక్సింగ్లో విన్ అవుతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. ఇంకా అలా షీ ఈజ్ ద విన్నర్ అని చెప్పి హ్యాండ్ రైజ్ చేసి చెప్తూ ఉంటే మీడియా వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. మేడం మీ సక్సెస్కి కారణం రుద్ర సరే కదా, మీ వెన్నంటే ఉంటూ మీ భర్త మీకు ఎంతో సపోర్ట్ చేశారు కదా అని అంటారు. వెంటనే గంగ విశ్వనాథం వైపు చూస్తూ ఉంటుంది. విశ్వనాథం ఏమో అలా వెళ్ళబోతూ ఉంటే, కాదు, నా గెలుపుకి కారణం కేవలం రుద్ర సార్ మాత్రమే కాదు,
ఇంకొకరు కూడా ఉన్నారు. ఆయనే విశ్వనాథం గారు. ఆయన నా ట్రైనింగ్ ఇవ్వడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అనేసరికి అందరూ విశ్వనాథం దగ్గరికి వెళ్తారు. ఇంకా అలా విశ్వనాథం చూస్తూ ఉంటారు. సార్, మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మీరు గంగకి ట్రైనింగ్ ఇచ్చారు. తనేమో ఇప్పుడు స్టేట్ లెవెల్లో విన్ అయింది. ఇది నిజంగా మీ క్రెడిట్ అని కూడా చెప్తుంది. మీరు చాలా గ్రేట్ సార్. ఒక ఆడపిల్ల కుదిరితే అంతరిక్షానికి కూడా వెళ్ళగలదు అనే ఈ రోజుల్లోనే బాక్సింగ్ ఛాంపియన్ని చేసి మీ స్టూడెంట్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో గెలిపించుకున్నారు. ఇది నిజంగా చాలా మంచి విషయం సార్ అని ఇంకా అలా గంగ ద్వారానే పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి విశ్వనాథంకి. అదంతా చూస్తూ విశ్వనాథం అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. గంగ అండ్ రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.